యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా మార్పు మొదలైంది ఇండియా లెవెల్లో కర్ణాటక నుంచి అంటున్నారు. మీరేం యాజ్ ఏ అనలిస్ట్గా ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ నందిమరణం వేణు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ని, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ని. మీరు చెప్పింది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మొదట అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి మీరు గమనించారు, కర్ణాటకలో మార్పు మొదలైంది. అసెంబ్లీ అద్భుతంగా గెలిచి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మీరు చూశారు, అద్భుతమైన విజయాన్ని మేము సాధించాం. అలాగే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. మీరు కర్ణాటకలో 2 ఫేజుల్లో 28 అవుట్ ఆఫ్ ఎంపీ సీట్స్ ఆల్రెడీ 2 ఫేజుల్లో 14 జరిగాయి. 28 మొన్న 26వ తేదీ జరిగింది, మళ్ళీ 7వ తేదీ ఎలక్షన్ జరిగింది. అందులో మేము ఖచ్చితంగా 20 సీట్ల పైనే గెలవబోతున్నాం. మరియు అక్కడి నుంచి మొదలైన మార్పు మా రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ సీఎం గారు దాన్ని కొనసాగింపుగా ఇంకా అద్భుతమైన విజయాన్ని మాకు చేకూర్చబెట్టబోతున్నారు. అందరం కలిసికట్టుగా ఈ ఎన్నికల్ని ఎదుర్కొన్నాం. బీజేపీ చేసే తప్పుడు ప్రచారాలన్నింటినీ మేము తిప్పుకొట్టగలిగాం. మేము ఇక్కడ కూడా ఖచ్చితంగా మేము 17 అవుట్ ఆఫ్ 17కి 10 నుంచి 12 మధ్యలో గెలవబోతున్నాం. దీనికి అంతటికి కారణం ఈ కర్ణాటక నుంచి మొదలైన మార్పు మా తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే మొదట ఈ మైనారిటీస్, బీసీలు, ఎస్సీ, ఎస్టీ అందరూ ఒక ఇది అనుకున్నారు, ఏంటి బీజేపీ ప్రభుత్వం వస్తే దాని అజెండా వేరే. ఆ కుట్రని కుతంత్రాలన్నింటినీ మా సీఎం గారు ముందుగానే పసిగట్టి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి నేషన్ వైడ్ వాళ్ళని దాన్ని ఒక భయం కలిగింది బీజేపీ వాళ్ళకి. సార్, బీజేపీ వాళ్ళు గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తాము అని ఈ చెప్పడం వల్ల ముస్లిమ్స్ ఓటు శాతం మొత్తం కాంగ్రెస్ వైపు వస్తుంటున్నారు. మీరేం చెప్తారు సార్? అది నిజం. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు కావాలి, 400 సీట్లు కావాలని ఎందుకన్నారు అనేది మా ఇక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి అని ముందుగానే పసిగట్టి, ఓహో వీళ్ళ ఆలోచన, వీళ్ళ అజెండా అది ఒక రాజ్యాంగాన్ని మార్పు చేయాలి, ఈ రిజర్వేషన్స్ని ఎత్తేయాలి అనే ఒక ఏదైతే దాని కుట్రపూరితమైన ఆలోచన ఉందో దాన్ని తిప్పుకొట్టగలిగాం. ఇక్కడే కాదు, దీన్ని కొనసాగింపుగా ఇతర రాష్ట్రాల్లో కూడా అది జనాలను ఆలోచనలో పడేసి ప్రతి ఒక్కరూ ముస్లిం మైనారిటీసు, మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరూ కూడా అరే ఇది మనం ఏదో ప్రమాదంలో పడబోతున్నాం, కాంగ్రెస్సే మనకి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం అది, ప్లస్ ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించాలంటే మనం వెనకబడిన వర్గాలు మనుగడ సాగించాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే మనకు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఒక కసితోటి అందరూ ముందుకొచ్చి ఆ అవేర్నెస్ తోటి ఓటింగ్ శాతం పెరిగింది. వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి ఓటు వేయగలిగారు. ఈరోజు చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా ఆలోచించారు, ఈ రిజర్వేషన్లు ఏమైనా ఇబ్బంది అవుతాయేమో అని. ఈరోజు స్వేచ్ఛగా ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కాంగ్రెస్కి ఓటేసి చూపించారు. ఈ మార్పు ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశం వ్యాప్తంగా మార్పు వచ్చింది. ఖచ్చితంగా గెలవడం అంటే బీజేపీ జనాలను బోల్తా కొట్టించడం, ఆ బోల్తాలో పడి జనాలు ఓట్లేయడం. ఈసారి అలా లేదు. ఆలోచించారు ప్రతి ఒక్కరూ, రాముడు అందరికీ దేవుడు, మేము కాదనలేదు. అయోధ్య అనేది అందరికీ పవిత్రమైన స్థలమే, దాన్ని చూపించుకొని ఓట్లాడుకోవడం సిగ్గుచేటండి. అది గమనించారు ప్రజలు. అది కాదు, మన దేశ ప్రగతి ఇంపార్టెంటు, మన ప్రగతి ఇంపార్టెంటు, మన ఉద్యోగాలు ఇంపార్టెంటు, మన మహిళల భవిష్యత్తు ఇంపార్టెంటు, మన పేద వర్గాలు, అణగారిన వర్గాలు బాగుపడడం ఇంపార్టెంట్ అని గమనించే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. పార్లమెంట్లో ఎన్ని వరకు రావచ్చు సార్ మన దేశంలో? ఖచ్చితంగా మేము ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం.
ఫిర్ బార్ మోడీ అని వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఫిర్ ఎక్ బార్ మోడీ దేనికండి? దేనికోసం అంటే మళ్ళీ అణగారిన వర్గాలను ఇబ్బంది పెట్టడానికా, లేదంటే ఇంకొక డిమానిటైజేషన్కా, లేదంటే ఇంకా జిఎస్టీ బాధడానికా, దేనికోసం? గ్యాస్ ధర పెరిగినాయి. అవునండి, దేనికోసం అంటే గ్యాస్ సిలిండర్ 2000 అవ్వడానికా, లేకపోతే 3000 అవ్వడానికా, లేదా పెట్రోల్ ధర 200 అవ్వడానికా? దేనికోసం కావాలి? ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు చూశారు 500కే గ్యాస్ సిలిండర్ అన్నాం, ఇందిరమ్మ ఇల్లు అన్నాం, ప్లస్ బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాం, అన్నీ నమ్మారు, వేశారు. మేము వాళ్ళ ఆశలు ఒకటి తీరుస్తున్నాం, మేము ఇచ్చిన హామీలు తీరుస్తున్నాం. అది గమనించారు. దేశం అంతా ఇది ఉంటే బాగుంటుందని వాళ్ళు ముందుకు వచ్చారు, ఓట్లు వేశారు. నెక్స్ట్ జరిగే ఫేజెస్లో కూడా వేయబోతున్నారు. సార్, ఈ 6 గ్యారెంటీలు ఏమైనా ప్రభావం చూపింది అనుకోండి, నాకు మీకు అనిపిస్తుంది సార్? ఖచ్చితంగా చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు కొన్ని కోట్ల మంది. ప్రతిదీ వీళ్ళకి అందుతున్నాయి. కర్ణాటకలో చూశారు, తెలంగాణలో చూశారు, నెక్స్ట్ ఇతర రాష్ట్రాల్లో కూడా చూడబోతున్నారు. అందుకనే వాళ్ళకి నమ్మకం కలిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్నారు. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన యాత్ర చేయడం జరిగింది. అప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందంట సార్? ఈ ప్రభావం అంతా ఆయన జోడయాత్ర ప్రభావమే. అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అటు నార్త్ ఇండియాలో మహారాష్ట్ర దాకా, మణిపూర్ నుంచి ఇన్ని వేల కిలోమీటర్లు ఆయన అహర్నిశలు రాత్రులు పొగలనక నిద్రాహారాలు అనకుండా ఈరోజు చేసిన పాదయాత్ర పుణ్యమే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ప్రతి ఒక్కరి ఆ అవసరాలను ఆయన గుర్తించి మేనిఫెస్టోగా తీసుకురావడం, ఆ మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం, ఈరోజు ఓట్ల రూపంలో మన కాంగ్రెస్ పార్టీకి వేస్తుండేది రాహుల్ గాంధీ గారు చేసిన ఆ న్యాయయాత్ర ప్రభావం అని నేను గట్టిగా నమ్ముతున్నాం. మా పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది. కంపల్సరీ ఇండియా కూటమి గెలుస్తాను. ఇండియా కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. ఆల్రెడీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న క్లియర్గా చెప్పారు, ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని. అది చేసి నిరూపించి చూపిస్తాం, మీరు అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. ఈ రేపు రాబోయే కాంగ్రెస్ విజయం మనందరిది, ఈ ప్రజలందరిది. థ్యాంక్ యూ.